గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా పేరు కే లోకేష్, లెక్చరర్ ఇన్ బయాలజికల్ సైన్సెస్. లాస్ట్ క్లాస్లో నేను లర్నింగ్ అసెస్మెంట్ అనేటటువంటి పేపర్ మీద ఒక వీడియో చేశాను, 30 minutes వీడియో. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టోటల్గా చాప్టర్ వైజ్ అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. సో అది మీరు చూసే ఉంటారు. తర్వాత ఇప్పుడు 4th సెమిస్టర్లో నేను ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేటటువంటి పేపర్ను డీల్ చేస్తున్నాను. ఇది 4th సెమిస్టర్లో 4వ పేపర్, 4th పేపర్ అనమాట. సో ఈ పేపర్లో టోటల్గా ఉన్నటువంటి చాప్టర్స్ 5 చాప్టర్స్. ఈ 5 చాప్టర్స్ గురించి ఈరోజు నేను మీకు ఒక ఐడియాను క్రియేట్ చేయబోతున్నాను. అంటే చాప్టర్ వైజ్ అనాలిసిస్ అనేది నేను మీకు ఈరోజు చెప్తున్నాను. సో ఈ చాప్టర్ వైజ్ అనాలిసిస్ టోటల్గా మనం వింటే టోటల్గా మనకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్లో ముఖ్యమైనటువంటి కాంపోనెంట్స్, కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో అనేది కూడా మనము ఇందులో చూస్తాం. కాబట్టి ఈ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్లో టోటల్గా 5 చాప్టర్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి స్వచ్ఛ భారత్ అండ్ ఎన్విరాన్మెంటల్ అవేకనింగ్. స్వచ్ఛ భారత్ ఒక పర్యావరణ జాగృతి అనేటటువంటి చాప్టర్. రెండవ చాప్టర్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్, స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. పర్యావరణ విద్య స్వభావము, పరిధి మరియు లక్ష్యాలు అనేటటువంటి చాప్టర్, సెకండ్ చాప్టర్. థర్డ్ చాప్టర్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్. పర్యావరణ నిర్వహణ మరియు పరిరక్షణ. ఓకే. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అండ్ డెవలప్మెంట్, అంటే పర్యావరణ ఉద్యమాలు మరియు అభివృద్ధి. అలాగే ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్ కరిక్యులం, అంటే పాఠశాల విద్యా ప్రణాళికలో పర్యావరణ విద్య ఏ విధంగా ఉంది, ఆ పర్యావరణ విద్య పిల్లలకు మనం ఏ విధంగా అందించాలి అనే అంశాలన్నీ కూడా ఫిఫ్త్ చాప్టర్లో మనము డిస్కస్ చేస్తాం. సో లెట్ us go to each and every chapter. First one is Swachh Bharat and Environmental Awakening. Okay. Actually, the program of Swachh Bharat is started by our Indian government on October 2nd, 2014 by our Prime Minister Sri Narendra Modi garu. After that, our Indian President taken a movement to start the program of Swachh Bharat, and he was announced this program in Parliament on that day. After that, this program is implemented in our India. మన భారతదేశంలో ఈ స్వచ్ఛ భారత్ అనేటటువంటి ప్రోగ్రాము స్టార్ట్ అయింది. సో దీని యొక్క మెయిన్ భావం ఏమిటి, దీని యొక్క కాన్సెప్ట్ ఏమిటి, అలాగే ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది గడిచిన 6 సంవత్సరాలు ఏ విధంగా ఎవల్యూషన్ అయింది, అంటే మెయిన్లీ ద ఎవల్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆర్ ద కాన్సెప్ట్ స్వచ్ఛ భారత్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ కాంపెయిన్ అండ్ ఎగ్జిక్యూషన్ అనే టాపిక్ కూడా మనం ఇక్కడ చెప్పుకుంటాము. అలాగే జనరల్లీ ది స్ట్రాటజీస్ టు ఇంప్లిమెంట్ ది స్వచ్ఛ భారత్ ఇన్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే పాఠశాలలు, విద్యా వ్యవస్థలలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది, ఏ విధంగా నిర్వహించబడుతుంది అనే అంశాలు కూడా మనం ఈ ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తామన్నమాట. ఓకే. అండ్ లెట్ us go to second chapter, which is objectives, scope and nature of environmental education. పర్యావరణ విద్య స్వభావము, పరిధి మరియు లక్ష్యాలను గురించి ఈ రెండవ చాప్టర్ అనేది మనకు తెలియజేస్తుంది. సో ఈ చాప్టర్లో మనం ఏ అంశాలు డిస్కస్ చేస్తామంటే జనరల్లీ మీనింగ్, ఇంపార్టెన్స్, ఓకే, డెఫినేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, అంటే పర్యావరణ సూత్రాలను గురించి కూడా మనం అధ్యయనం చేస్తాం. అండ్ ఆల్సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణ క్షీణతకు కలిగినటువంటి కారణాలు ఏమున్నాయి, కారకాలు ఏమున్నాయి అనే చాప్టర్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ద టైప్స్ ఆఫ్ పొల్యూషన్, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఆర్ దే, లైక్ ఎయిర్, వాటర్, ఓషియానిక్ పొల్యూషన్ అండ్ రేడియో యాక్టివ్ పొల్యూషన్, లైక్ దట్. అంటే వివిధ కాలుష్య కారకాలను గురించి, కాలుష్య రకాలను గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. గాలి కాలుష్యం, వాయు కాలుష్యం, నేల కాలుష్యం, జల కాలుష్యం, రేడియో ధార్మిక కాలుష్యం అనే అంశాలను కూడా
మనం డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో ద ఇంపార్టెంట్ టాపిక్ వన్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ప్రభావం చేత ఏర్పడేటటువంటి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ టాపిక్ కూడా మనం ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ద ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ రీజనరేషన్ అనే టాపిక్ కూడా ఉంటుంది. అంటే పర్యావరణ పరిరక్షణ మరియు పర్యావరణ పునరుత్పత్తి అనే టాపిక్ కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇన్ ద సేమ్ వే ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్, మైనింగ్ అండ్ ఆల్సో ది ట్రాన్స్పోర్టేషన్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్. ఓకే, ఈ టాపిక్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది సెకండ్ చాప్టర్ స్టూడెంట్స్. నౌ గో టు ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ విచ్ ఇస్ థర్డ్ చాప్టర్, పర్యావరణ నిర్వహణ మరియు పరిరక్షణ. ఓకే, సో ఈ చాప్టర్లో మెయిన్ హౌ ది ఎన్విరాన్మెంట్ ఈజ్ మేనేజింగ్ బై ది గవర్నమెంట్స్ అండ్ డిఫరెంట్ countries, which type of activities which will be taken for managing the environment and the protection of the environment అనే టాపిక్స్ మనం ఇక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లోరా అండ్ ఫానా ఎక్స్టింక్షన్. అంటే జనరల్గా అంతరించిపోతున్నటువంటి జంతువులు, వృక్షాలు, వాటి గురించి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ తీసుకోబడుతుంది, ఆ ఫ్లోరా అండ్ ఫానాని ఏ విధంగా నిర్వహించబడుతుందనే టాపిక్ మనం చూస్తాం. ఇన్ ద సేమ్ వే మేజర్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ పాలసీస్ ఇన్ ఇండియా అనే టాపిక్ను కూడా మనం చూస్తాం. అంటే మన భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్నటువంటి పథకాలు, అలాగే కొన్ని రకాలైనటువంటి యాక్ట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ need and objectives of conservation of environmental education and measures taken in India, waste management, alternative resources of energy, organic farming, rainwater harvesting and next community participation in environmental strategies అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మేడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ లాస్. అంటే మన భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చట్టాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తామన్నమాట. ఓకే, దిస్ ఈజ్ థర్డ్ చాప్టర్ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ గో టు ఫోర్త్ చాప్టర్ విచ్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అండ్ డెవలప్మెంట్స్, పర్యావరణ ఉద్యమాలు మరియు అభివృద్ధి అన్నమాట. సో మనం జనరల్గా చూస్తుంటాం, మనకు సాధారణంగా తెలిసినటువంటి కొన్ని ఉద్యమాలు తీసుకుంటే చిప్కో ఉద్యమం ఒకటి, నర్మదా బచావో ఇలాంటివి మనం వింటుంటాం. అలాగే చాలా మూమెంట్స్ మన ఇండియాలో వచ్చాయి. నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఇండియా, వరల్డ్ వైడ్గా ఏమేమి ఉన్నాయో కూడా మనం ఈ చాప్టర్లో చూస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ ఇన్ ఇండియా. ఇఫ్ వీ సీ ది ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ ఇన్ ఇండియా, సైలెంట్ వ్యాలీ మూమెంట్, చిప్కో మూమెంట్, నర్మదా బచావో ఆందోళన్ అండ్ నేషనల్ టెస్ట్ రేంజ్ ఎట్ బలైపాల్, ఒరిస్సా, ఇవి మన ఇండియాలో జరిగినటువంటివి. ద సేమ్ వే స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అండ్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972 అండ్ బ్రంట్లాండ్ కమిషన్ 1983, నైరోబీ కాన్ఫరెన్స్ held in 1982, the Rio Summit in 1992. So all these things we can discuss in later classes. In the same way, the Rio Declaration and the Earth Charter, major achievement of the Rio Summit, main features of the Rio Declaration. So all these things we can discuss in later. Okay. And next the topic is Kyoto Conference and part on global warming 1997. Okay, this is also an important topic. Generally will come to the essay question, and in the same way the concept also is there. United Nations Framework for Conservation of Climate Change, which is held in 1997. This is also an important topic. Okay, and also
కండిషన్స్ ఫర్ అచీవింగ్ ది గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి అంటాం. సుస్థిరాభివృద్ధికి సంబంధించిన అంశము క్వశ్చన్ రూపంలో కంపల్సరీగా వస్తుంది. జనరల్లీ దిస్ క్వశ్చన్ ఈస్ హ్యాపెనింగ్ ఆస్కింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. దట్స్ వై డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టడీ అండ్ రీడ్ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆన్ దిస్ టాపిక్ స్టూడెంట్స్. ఓకే, నౌ లెట్ us go to fifth chapter which is environmental education in school curriculum. పాఠశాల విద్యా ప్రణాళికలో పర్యావరణ విద్య ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, అలాగే విద్యార్థుల పైన పర్యావరణ విద్య యొక్క ప్రభావం ఏమిటి, విద్యార్థులను ఏ విధంగా సెన్సిటైజ్ చేయాలి పర్యావరణ విద్య పట్ల అనేది ఈ ఫిఫ్త్ చాప్టర్లో మనం చూస్తాం. ఓకే, జనరల్లీ ఇన్ దిస్ చాప్టర్ how to implement the environmental education in a primary section, secondary section and a higher secondary section, which means primary level, secondary level and a higher secondary level. How can we implement the environmental education topics in schools, and national resource centers for environmental education and the role of teacher in this program అనేది మనం చెప్పుకుంటాం. అలాగే characteristics of a good method for teaching the environmental education, and some kinds of programs are there in this chapter like seminars, workshops and problem solving methods, field trips, surveys, projects, exhibitions and other activities generally which are using in the schools for awakening the environmental strategies in the schools and children's minds. Okay, how to inculcate the environmental awareness in the children's in different levels అనేది మనకి ఈ చాప్టర్ తెలియజేస్తుంది. అండ్ నెక్స్ట్ రోల్ ఆఫ్ IT అండ్ మీడియా ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ హెల్త్. ఓకే, జనరల్లీ రోల్ ఆఫ్ IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆల్సో ద ఇండస్ట్రియల్ టెక్నిక్స్ generally using for awakening the environmental awareness in children and also the adults by using mass media, internet and some social media, all these things. Okay, that's why this topic is also an important topic that we have to study well. Okay, so this is the fifth chapter, okay, which is environmental education in school curriculum. Okay, thank you students. So this is the total chapter wise analysis for fourth paper, which is environmental education, so which is a semester fourth and paper fourth. Okay, in the next classes I will tell you in both media, which is English and Telugu medium. Okay, the totally Telugu medium words are generally I am talking in the video classes. Okay, and in some way I am using also the English language also for better understanding of the students, but it is difficult to me for making the both media classes, which means the English medium classes and also the Telugu medium classes. It is very difficult to all our lecturers. That's why generally we are using our mother tongue as a video class. In that class we are generally using the English language also. Okay, if you have any doubt, please contact our lecturers. Okay, and if you have any doubt, please do call in any time. Okay, thank you students, thank you very much.